ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట నా ప్రేమ వందనాలండి. యేసుక్రీస్తు యొక్క శ్రమ అనే ఈ భాగంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఈరోజు ఈ భాగంలో దహన బలి యొక్క చరిత్రను ముందుగా మనం తెలుసుకొనబోతున్నాము. ప్రభు చిత్తాన్ని బట్టి కొన్ని దినాల పాటు ఇందులో ఉన్న విశేషాలు ధ్యానించబోతున్నాము. ఈరోజు ఈ మాటలు వినక మునుపు ప్రభువైన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకుందామండి. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. కంటి నీరు పెట్టని దేవా. కేకావేసి నీ ప్రాణమును సిలువ పైన అర్పించితివా. కేకావేసి నీ ప్రాణమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. ప్రభునందు ప్రియులారా, ఆయనకు హృదయమారా స్తుతులు చెల్లించి ఆయనను ఘనపరచవలసిన వారమండి. మీరు ఏది కూడా ఆనవాయితీగా చేయకండి. హృదయపూర్వకంగా ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని మాటలు, కొన్ని తలంపులను దహన బలిలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూసి తదుపరి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించుకుందామండి. చివరి వరకు వినండి, ఆత్మీయంగా వినండి, ప్రశాంతతలోని వినండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో హేబెలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబెలు అంగీకరించిన బలిని అర్పించగలిగినాడు. పక్కన కయీను కనపడుతున్నాడు. కయీను బలి అంగీకరించబడలేదు. ప్రియులారా, హేబెలు అంగీకరించబడి బలిని అర్పించటంలో కారణాలు
బైబిల్ గ్రంథములో మనం తెలుసుకొని హేబెలు మాదిరిగా మన అర్పణ కూడా ఉండాలి. హేబెలు అంగీకరించిన బలి అర్పించటంలో ప్రథమైన విషయాలు ఆలోచన చేయటానికి మరలా ఆదికాండము 4:4 చూడండి. ఇందులో హేబెలు తీసుకొచ్చిన బలి వస్తువు మంద, గొర్రెలై ఉండొచ్చు, మేకలై ఉండొచ్చు. మంద ఏమని రాసినారు? బక్క చిక్కింది కాదు, క్రొవ్విన వాటిని కొని తెచ్చినాడు. క్రొవ్విన వాటిని కొని తెచ్చినాడు. ముఖ్యంగా ఇక్కడ మనము హేబెలు అర్పణలో ప్రాథమికంగా భౌతికంగా కనబడుతున్నవి జంతువ బలి, అది శ్రేష్టమైన క్రొవ్వు పట్టినవి, ఆరోగ్యంగా ఉన్నవి, కొన్ని తెచ్చినవి అని మనము చూస్తూ ఉన్నాం భౌతికంగా బయటికి. మరి హేబెలు ఇలాగనే దీని గురించే అంగీకరించబడినాడు. ఒక మాటను మీ మనసును పెడతాను. మీరు భౌతికంగా రొట్టులోనికి, ద్రాక్షారసములోనికి వెళ్తూ ఆయన శిలువను, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది భౌతికంగా, శారీరకంగా లేక మానసికంగా మీరు దీన్ని పాల్గొంటే ఇది ప్రమాదమే. కానీ భౌతికంగా మన మందిరములో ఉంటాము, భౌతికంగా రొట్టు రసపాత్రలు మన చేతిలో ఉంటవి, కానీ అవి ఆత్మ సంబంధముగా ఉండాలి. ఆత్మ సంబంధముగా ఉండాలి. అందుకనే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము 4వ వచనములో ఆత్మ సంబంధమైన విషయాన్ని ఇక్కడ రాసినాడు. చదువుకుందాం రండి. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ కయ్యను కూడా చూపించినాడు. హేబెలు మనసులో విశ్వాసమును బట్టి ఇదే ఆత్మ సంబంధముగా అర్పించినాడని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దహన బలి యొక్క చరిత్ర మొదటి భాగంలో మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండములోనే దహన బలి అర్పించినప్పుడు విశ్వాసముతో అర్పించబడింది. విశ్వాసముతో అర్పించబడింది. అంతేకాదు, ఈ వచనంలోనే మరొక మాట రాయబడి ఉంది. ఇది శ్రేష్టమైన బలి. రెండవ సంగతిది. హెబ్రీ పత్రిక 11:4లో దేవుడు అంగీకరించిన బలిగా అర్పించినాడు హేబెలు, మొదటి సంగతి. రెండవ సంగతి శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన బలి. ప్రియులారా, శ్రేష్టమైనవి మనం ఇవ్వాలి. శ్రేష్టమైన బలి ఎప్పుడు అంగీకరించబడుతుంది, ఎలాగ ఇవ్వబడుతుంది అంటే విశ్వాసం. అందుకనే ఇందులోనే రాసినారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. కాబట్టి హేబెలు విశ్వాసముతో శ్రేష్టమైన బలి అర్పించినాడు. కయ్యను ద్వారా చంపబడినాడు. అప్పుడు హేబెలు రక్తము సిందించబడింది. ప్రియులారా, ఈ రక్తము మూడవదిగా తీర్పునకు చిహ్నముగా కనపడుతుంది. తీర్పునకు చిహ్నముగా కనపడుతుంది. ప్రియులారా, 11వ అధ్యాయం లూకాసు వార్తలో యేసు ప్రభువారు హేబెలు రక్తము మొదలుకొని జక్కరయ రక్తము వరకు ఈ తరము వారందరూ తీర్పు తీర్చబడుదురని చెప్పినారు. అవును, శ్రేష్టమైన బలి హేబెలు అర్పణ చేసినారు. శ్రేష్టమైన బలిలో కార్చబడిన రక్తము
ఈరోజు మన మీద తీర్పునకు చిహ్నముగా ఉన్నది. ముఖ్యంగా మన మీద కాదు ఇది. ఆనాడు యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి మధ్యన చేసిన అద్భుతాలను సూచక్రియలను చూసి కూడా వారు ప్రభువుని నిందించినారు. వారి మీదకు చెప్పిన మాట. అయితే ఈరోజు వాక్యం ద్వారా అన్ని తెలుసుకొని ఒకవేళ తప్పుపోతూ నిర్లక్ష్యంగా ఉంటున్న వారి మీద కూడా ఈరోజు ఈ తీర్పు ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 4వదిగా మనం చూస్తే హేబెలు కంటే మరీ శ్రేష్టమైన బలి. ఏ బలి అది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టము పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ చూడండి, హేబెలు కంటే శ్రేష్టమైన బలి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, యేసు యొక్క శ్రమను జ్ఞాపకము చేసుకోండి. యేసు ప్రభు ఎందుకు శ్రమపడినారు? ఆయన దహన బలిగా అర్పించబడటానికి. అందుకనే పిలాతు ఎదుట, హేరోదు ఎదుట, అన్న, కయ్యప అందరి ఎదుట మౌనముగా ఉన్నాడు. తన శ్రేష్టమైన శరీరాన్ని వారు ఇష్టానుసారంగా కొడుతున్నా, దున్నుతున్నా ఆ కొట్టు వారికి తన వీపును, తన చెంపలను అప్పజెప్పినవాడు. తన రక్తమంతయును నీ కొరకును నా కొరకును కార్చినాడు. కాబట్టి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క శ్రమలు విశ్వాసముతో జ్ఞాపకం చేసుకో. తలలో వంచు, పశ్చాత్తాపడు. ప్రభువా, పాపిని, నన్ను క్షమించు, రూపాంతరపరచు, నాకు ఇంకను నీ శిలువ ప్రత్యక్షతను అనుగ్రహించు అని ప్రాధేయపడి ప్రభువుని స్తుతించండి. కొన్ని మాటలు స్తుతులు చెల్లించి ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పాపులమని నీచులమని నీవు మమ్మలను త్రోయక మా కొరకు నీ కుమారుడైన యేసు ప్రభువుని హేబెలు కంటే శ్రేష్టమైన రక్తార్పణ అర్పించుటకు పంపినావు. అందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ముళ్ళు కిరీటమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పిడిగుద్దులను బట్టి నిన్ను స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన శిలువ పైన తన శరీరాన్నంతటిని, తన రక్తమంతటిని కార్చిన విధమును బట్టి పరమందున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, మా స్తుతులను అంగీకరించండి. మా ఆరాధన గైకొనండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతులు సమర్పించుకొని ఆరాధించుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలుస్తున్నారు. పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుని, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలుకుము. ప్రభువు నిన్ను క్షమించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.